ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. స్వాగతం పలికిన ఆలయ అధికారులు, తీర్థ ప్రసాదాలు అందజేత. గుత్తిలో గణేష్ ఉత్సవాల్లో విషాదం. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి. బాపట్లలో రోడ్డు ప్రమాదం. కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మిక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని నిర్వాసితుల సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారని స్టీల్ ప్లాంట్ యూనియన్ నేత రాజశేఖర్ తెలిపారు. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు, ఇది విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. విశాఖ ఉక్కు కోసం మనం అవసరమైతే రక్తం చిందించినా సరే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళు కూడా మనతో పాటు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళ సహకరించి వాళ్ళ ద్వారా కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే నిరాహారదీక్షలు ప్రారంభించి, మామూలుగా నిరాహారదీక్షలు అంటే తీసుకుంటే ఏదో ప్రభుత్వాలు ఎన్నికలు తీసుకుంటే శ్రీనివాసుల సంఘం తరఫున శంకరనారాయణ గారు ఈ వార్డు తాలూకా పిలుపు మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు సంఘీభావంగా ఈ వార్డులో ప్రజలందరూ ఆయనకి తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు. 76వ వార్డు నడుపూరులో మంత్రి శంకరనారాయణ ఆరోగ్యంలో నిర్వాసిత ఉద్యమానికి మద్దతు పలుకుతూ విశాఖపట్నం స్టీల్ను తవ్వుదనం కొనసాగించాలని చెప్పి కార్యక్రమం తలపెట్టడం. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ గాజువాక ఇన్ఛార్జి వలగో సుబ్బారావు గారు కానీ, ఐఎన్టీసీ నాయకులు వెంట కామరాజు గారు కానీ, మన కారు రమణ గారు. బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 3 అమ్మాయిలు, 5 అబ్బాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బాపట్ల మండలం ఆదర్శనగర్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విజయవాడకు చెందిన శ్రీనాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఏం చేస్తారు? అలా
డిస్కస్ చేయకన్నా ప్లీజ్. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో అరూప్ గోస్వామి దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజాదిరాజాయ ప్రసన్నసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అనంతపురం జిల్లా గుత్తి స్వీపర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపం వద్ద ఓ యువకుడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటిదాకా సరదాగా డాన్స్ వేస్తూ అంతలోనే ఊహించని విధంగా స్నేహితుడు మృతి చెందడంతో స్నేహితులు షాక్ గురయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కొత్త వీధి ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ కనకారావు, కో ఆప్షన్ సభ్యులు లగడు స్వామి వార్డు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్ రావాడ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రభుత్వం పెంచిన పన్నుకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. వార్డు పరిధిలో ముందు కమిషనర్, అధికారులు కలిసి చెత్తబుట్టలు పంపిణీ చేస్తుంటే వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్లకార్డులు చేతబట్టుకుని చెత్తపై పన్ను తగ్గించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అధికారం భారతదేశం మొత్తం తీశాడు. ఇంట్లో పెట్టుకుంటారండి, ఇంట్లో పెట్టుకొని పేపర్లకు ఇచ్చేస్తారు, పేపర్లకు ఇస్తారు. ఆ పని జరుగుతుంది. మేము డబ్బాలు కొనేసుకుంటాం, మేము డబ్బాలు కొనేసుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, పేపర్లు వస్తాం, పిలుస్తున్నారు కదా ఇచ్చేస్తాం. ఏం ప్రాబ్లం లేదండి. బాబు ఒక పార్సల్ కి 60 రూపాయలు, బంపర్ కి జగన్మోహన్ రెడ్డి గారు 60 రూపాయలు కడితే వచ్చే నెల 100 రూపాయలు, 2 పార్సల్ 100 రూపాయలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
నర్సీపట్నం మున్సిపాలిటీ 7వ వార్డులో ఈరోజు తడి చెత్త పొడి చెత్త అలాగే వార్డులో ఇంటింటికి 3 ప్లాస్టిక్ డస్ట్బిన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా వార్డు వాలంటీర్స్తోని అలాగే మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి గారు ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే కోఆప్షన్ సభ్యుడిగా నేను లగుడు స్వామి నా పేరు నేను అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ కిల్లారావు గారు అలాగే మా పార్టీ నాయకులు మేమందరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు మా వార్డు ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం ఈ డెంగ్యూ వ్యాధులు అలాగే ఈ జ్వరాలు అన్ని భద్రతా చర్యలతో ప్రయాణాలకు అనుమతించాలని అధికారులను విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణపై వంతెనలు రహదారుల నిర్మాణాలతో ఏర్పడిన అన్ని ఇబ్బందులను తొలగించి అన్ని జాగ్రత్తలతో రహదారులపై రాకపోకలను వెంటనే అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణ రహదారులు వంతెన నిర్మాణాలను జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మేబీ అని అంటే ఓపెన్ చేసి మీరు వాడుకోవచ్చు అనేది రోడ్డు యూజ్ చేసుకోవచ్చు అనేది మనమే రోడ్ చేసుకోవచ్చు అనేటువంటి మనమే వాళ్ళు కెన్ బి యూజ్డ్ అని రాయాలి కదా. మనం మేబీ యూజ్డ్ అని అంటే మేబీ అని అంటే వాళ్ళు ఎందుకు రిస్క్ పడతారు అలా వాళ్ళు అలాగే చేయగలరు. కెన్ బి యూజ్డ్ అని తర్వాత కావాలంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ మీరు ఉన్నాయి కదా. మీరు తీసుకున్న తర్వాత మీరు రాయాల్సింది ఏంటంటే ఇది ఇలా ఉంది కెన్ బి యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ డెసిషన్ అని చెప్పి రాశారనుకోండి అలా పర్వాలేదు. మేబీ యూజ్డ్ అని మీరే క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఇబ్బంది కదా. వాళ్ళు కాదు కదా అంటున్నాను. మీరు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ మీరు రాయాల్సింది వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ దానికి మీరు డెసిషన్ తీసుకొని రాయచ్చు కానీ ట్రాఫిక్ వదలడానికే మీరు టేక్ డెసిషన్ అంటే ఇబ్బంది కదా. పోపూరి బన్సీ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేటలో జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ, గౌరవ సలహాదారులు కొత్తూరి హనుమంతరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సర్వశుభాలు భగవంతుడు ప్రసాదిస్తాడని తెలిపారు. जय बोलो समस्त सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदेव दत्तात्रेय साईनाथ महाराज की जय। चंद्र यत्र पूर्वे राज्या सन्ति देवा होम राजाधिराजाय प्रत्यक्ष साधिने नमो वै वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्यम् आधिपत्यमयं समन्तपर्याय ईशा सार्वभौम सर्वायुष्य तादापदार्थ पृथ्वी वै समुद्र पर्यंताय एकराणित प्लेश श्लोको विहितो मरुतः परिवेष्टारो मर्त्यावसन् गृहे आविष्यतस्य कामप्रेर विश्वे देवा सभा सदैव श्री नारायण वासुदेवाय दिष्टानं समुद्रगुरु साईनाथ महाराज की जय। ज्ञानकांच पापांच जन्मांतर कृतानि च तानि तानि कनक्षन् देवदक्षं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मं पापसमोहं त्राहिमां भगवया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष सा ईश्वर यदक्षरपदभ्रष्टं मात्रहीनं चत्वां तद्वय तत्सर्वं क्षम्यतां देवा। नमोऽस्तुते अत्रहीनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं साईनाथ यत्पूजितं मया देव परिपूर्णं तदस्ते कर्षणकृतं वा कायं कर्मजं वा श्रावणीयं वा मानवप्रारं विदितं वा सर्वमेधं स्व जय जय करुणाब्दे श्री प्रभो साईनाथ।
సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు మరి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మరి ఈరోజు కూడా కొంతమందికి వ్యాధిగ్రస్తులైన పిల్లలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతూ ఉంది. నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని అందజేసి ఉన్నాము. అలాగనే ఎవరైనా పుట్టినరోజు నాడు కానీ అలాగనే ఏదైనా కార్యక్రమం ముఖ్యమైన రోజులు ఉన్నట్లయితే మా దత్త సాయి అన్నదాన సమాజానికి కనుక తెలియజేసినట్లయితే తప్పనిసరిగా వారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒంగోలు నుంచి అట్లా కూడా మరి డోనర్స్ మరి సేవా కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమైన రోజున వారి పేరు మీద ఒక సేవా కార్యక్రమం నిర్వహించినట్లయితే మనం 100 కేకులు మన ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా కూడా దాని ఫలితం పేదవారికి సహకరించడం వల్ల, వారికి అన్నదానం చేయడం వల్ల, అలాగనే వారికి నిత్యావసర వస్తువులు పౌష్టికాహారం ఇవ్వడం వల్ల వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. కరోనా అంతం కావాలని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం దంపతులు గణనాథుడికి పూజలు నిర్వహించారు. చిలకలూరుపేట సిఆర్ క్లబ్ రోడ్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ప్రాంత ప్రజలు, నిర్వాహకులు పాల్గొన్నారు. మనస్సంకల్పిత సిద్ధిరస్తు నిశ్చాంతి పట్టుకోండి. ఇందుకు దిగండి. గుడ్డి ఏడి సమాయుక్తం తాంబూలం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండేపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా రెండో రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. కృష్ణానగర్ బాలాజీ స్కూల్ సమీపంలో వినాయకునికి శివకుమార్, చిన్నబాబు దంపతులు, మనోహర్ దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారి హరిస్వామి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దానికి పైన బుద్ధ కట్టి మధ్యలో బొక్క పెట్టామంటే ఆ బొక్కలో కేసి పాలు కూడా కొనుక్కుంటున్న బేట ఏమవుతుంది దానివల్ల ఆల్రెడీ కొన్ని బాగుంటున్నాయి. వాళ్ళు వచ్చే ముందే ఆడముంది అన్నిటికీ కలిపి దూరం నుండి అన్నిటినీ కలిపి తాడు ఒకటి దానికి వెలిగించినాం. ఎట్లా మాట్లాడతారు
కడప జిల్లా రాజంపేటలోని రాజీవ్ నగర్లో రెండవ రోజు ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. దీనిలో భాగంగా 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరే మేలే సమర్పయామి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం ఎర్రబల్లెకు చెందిన అక్బర్ బాషాను బెదిరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ సుబ్లీ డిమాండ్ చేశారు. మైదుకూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోర్టులు తేల్చాల్సిన సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకునే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి నా పేరు ఫారూక్ షిబ్లీ అండి, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఏదైతే నిన్న రాత్రి సామాజిక మాధ్యమాల్లో ఒక సెల్ఫీ వీడియో అక్బర్ బాషాది ఏ రకంగా అయితే ఇంతకుముందు గతంలో మనం అబ్దుల్ సలాం గారి యొక్క సెల్ఫీ వీడియోని మనం చూసినామో అదేవిధంగా, కాకపోతే ఆయన పోయిన తర్వాత ఆ సెల్ఫీ వీడియో అనేది బయటకు వచ్చింది. ఇదేమిటంటే ఆయన పోక ముందు, ఆయన ఆత్మహత్య చేసుకోక ముందే ఆయన ఒక సెల్ఫీ వీడియోని బయటికి తీసుకొచ్చి ఆయన మొత్తం కూడాను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఈరోజు నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే చెట్టు కొమ్మపై ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారో ఆ చెట్టు కొమ్మ పేరే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ. ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే కనుక ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్, ఒక ఇష్యూ 2 ఇష్యూ అని కాదు. అంటే అహంకారం అనేది తలకి ఒక రేంజ్లో ఎక్కేసి ఉందని చెప్పడంలో కూడా ఏమాత్రం అతిశక్తి లేదు. గత ప్రభుత్వానికి చూస్తే మటుకు కళ్ళు నెత్తికెక్కితే ఈరోజు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కున్నాయి. రెడ్డి సామాజిక వర్గం అన్న ఒక అహంకార ధోరణితో ఎంత దారుణంగా ఒక మనిషిని అంత విపరీతంగా అతనికి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదంతా చూస్తుంటే కనుక అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పాలన అనేది కొనసాగుతుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అతని యొక్క దౌర్భాగ్యపు పరిస్థితిలో అతను ఇంకా ఎవరికి నేను చెప్పుకోలేను, నాకు ఇంకా ఎవరూ లేరు, నేను స్వయంగా వైసీపీ కార్యకర్తనే, నేను నా యొక్క 4 ప్రాణాలను నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గిఫ్ట్గా సమర్పించేస్తాను, అప్పటికైనా కానీ నాకు న్యాయం జరుగుతుందా అన్న రీతిలో అక్బర్ బాషా అతని యొక్క కుటుంబం మొత్తం మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ప్రస్తుతం అయితే మేము అక్బర్ బాషా గారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి విజయవాడ నుంచి బయలుదేరి వస్తే ఆ అక్బర్ బాషా గారి యొక్క కుటుంబాన్ని ఎస్పీ గారి కార్యాలయానికి తరలించడం జరిగింది. ఆయన న్యాయం చేస్తామని చెప్పేసి, ఖచ్చితంగా ఆయన న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అని చెప్పేసి మేము కూడా ఆశిస్తాము. దీనిపై అయితే మనం ఎటువంటి స్పందించడానికి అవసరం అయితే లేదు. కానీ అదే ఎస్పీ గారి కార్యాలయంలో అది ఎస్పీ గారి కార్యాలయమా లేకపోతే రాజకీయ వేదికనా అనేది అర్థం కాకుండా కడప మేయర్ గారు అయినటువంటి సురేష్ బాబు గారు అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం మేము, మా వైసీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇదే అంశం మీకు ఈ సంఘటన జరగకముందు తెలియదా? ఎవరైతే ఈ తిరుపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆ తిరుపాల్ రెడ్డి గారు స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, బంధువులు అని చెప్పేసి చాలా అందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి అంశం. ఈరోజు పోలీస్ యంత్రాంగం చేయాల్సినటువంటి పని ఏమిటి? పోలీస్ యంత్రాంగం అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఏదైతే సివిల్ డిస్ప్యూట్ ఉందో ఆ సివిల్ డిస్ప్యూట్లో మీరు తలదూర్చాల్సినటువంటి అవసరం ఏమిటి? చాలా స్పష్టమైన అంశం.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈవేళ నుంచి జరిగే స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోని స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరుకర్ణి వంశస్థులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్వాగతం పలికిన ఆలయ అధికారులు, తీర్థ ప్రసాదాలు అందజేత. గుత్తిలో గణేష్ ఉత్సవాల్లో విషాదం, డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి. బాపట్లలో రోడ్డు ప్రమాదం, కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.